ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న బెడ్ సైడ్ కాంట్రాక్ట్ కార్మికులను IHFMS నుండి IFMIS లో విలీనం చేయాలి. స్థానిక ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కుర్రి సైదయ్య మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మాతంగి అనిల్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర 33 జిల్లాల నందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న మా కార్మికులకు ఎంతో అన్యాయం జరుగుతుందని 2022 జీవో నెంబర్ 60 ప్రకారం నెలకు 15,600 PF ESI కటింగ్ పోను 12,093 రూపాయలు ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వం తెలియపరిచింది. కానీ చాలా మంది దళారు వ్యవస్థ మా కార్మికుల దగ్గర నుండి ఒక్కొక్కరి దగ్గర డబ్బులు వసూలు చేస్తూ తక్కువ వేతనాలు ఇస్తున్నారు. ఇటువంటి విషయంలో గురించి మేము మా SPS అసోసియేషన్ తరపున అనేక మార్లు హైదరాబాద్ వైద్య విభాగ మంత్రి దామోదర రాజనరసింహకి మరియు వైద్య విధాన ఉన్నతాధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ DMEకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా కార్మికులు అందరినీ కూడా ఉద్యోగ భద్రత లేక కాంట్రాక్ట్ మారిన ప్రతిసారి కార్మికుల మీద వివక్షత చూపిస్తూ తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులను అందరినీ IFMIS లో విలీనం చేసి కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలని ప్రభుత్వం మరియు వైద్య విధాన ఉన్నతాధికారులు సరైన నిర్ణయం తీసుకుని మా సమస్యలను పరిష్కార దిశగా ఆలోచన చేసి అతి త్వరలోనే పరిష్కరించాలని కోరుచున్నాము. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల నందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సూపర్వైజర్లు 17,800 మంది కార్మికులతో హైదరాబాద్ నందు మే 25వ తారీఖున మహాధర్నా నిర్వహిస్తాము అని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్న బోస్కా నరేష్ మరియు ఖమ్మం జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ వర్కర్స్ నూతన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 2021లో అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనేక యూనియన్ల కింద మా వర్కర్లు చేసినప్పుడు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క యూనియన్ లీడ్ చేస్తున్నది. దానివల్ల కార్మికులకు నష్టం జరుగుతున్నది. ఒక యూనియన్ ధర్నా చేసినప్పుడు ఇంకో యూనియన్ వాళ్ళు పనిచేయడం ఒకటి జరుగుతుంది. వీళ్ళందరికీ ధన్యవాదాలండి. SPS మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్, అది శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ, మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ ఏ యూనియన్కి సంబంధం లేకుండా కార్మికుల నుంచే, అంటే అసోసియేషన్ స్టేట్ కమిటీలో శానిటేషన్, పేషెంట్ కేరు, సెక్యూరిటీ సూపర్వైజర్లు మాత్రమే ఉంటుంది. రాజకీయ నాయకులు కానీ ట్రేడ్ యూనియన్లకు అతీతంగా పెట్టిన ఇది మా సమస్యలను మేమే నేరుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి దీన్ని 2021లో అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనేక యూనియన్ల కింద మా వర్కర్లు చేసినప్పుడు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క యూనియన్ లీడ్ చేస్తున్నది. దానివల్ల కార్మికులకు నష్టం జరుగుతున్నది. ఒక యూనియన్ ధర్నా చేసినప్పుడు ఇంకో యూనియన్ వాళ్ళు పనిచేయడం ఒకటి జరుగుతుంది. వేరే యూనియన్ వాళ్ళు ధర్నా చేసినప్పుడు కతిమ యూనియన్ వాళ్ళు పనిచేస్తున్నారు. దానివల్ల కనీస వేతనము, కార్మికుల హక్కులు అనేది కోల్పోవడం జరుగుతుంది. గతంలో 2022లో జీవో నెంబర్ 60 ప్రకారము కనీస వేతనం, ఫిక్స్డ్ వేతనం 12,093 ఇవ్వాలని ఉన్నదండి. అది తెలంగాణ స్టేట్లో ఎక్కడ కూడా అమలు కావడం లేదు. ఒక ఎంప్లాయీకి వచ్చేసి కనీస వేతనంలో, అంటే వచ్చిన జీతంలో నుంచి 12% మాత్రమే PF కట్ కావాలి. శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ అనే కార్మికులు మాత్రము లేబర్ యాక్ట్కు విరుద్ధంగా, అంటే లేబర్ చట్టానికి విరుద్ధంగా 25% కట్ అవుతున్నది. గతంలో మేము అనేక సార్లు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ మధ్యలో రీసెంట్గా కూడా మార్చి 9వ తారీఖు, ఏప్రిల్ 17వ తారీఖు కూడా మేము అధికారులను కలిసినాము. ఆ శాఖ మంత్రివర్యులను కలవడం కూడా జరిగింది. కనీస వేతనం 26,000 అనేది మొదటి డిమాండ్ అయితే, కరోనా సమయంలో శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ అనేవాళ్ళు, సూపర్వైజర్ అనేవాళ్ళు మాత్రము ప్రాణాలకు అతీతంగా వాళ్ళ ప్రాణాలను పరంగా పెట్టి ప్రజలకు సేవ చేసినప్పుడు మేము ముందడుగులో ఉన్నాము. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కోవిడ్ వారియర్స్ అన్నారు. డాక్టర్లు, నర్సులతో పాటు కూడా శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ అనేవాళ్ళు ముందుండి నడిచిరండి. కనీసము మా కనీస వేతనం గురించి కూడా గవర్నమెంట్ పట్టించుకునే స్థితిలో లేదు. గత గవర్నమెంట్ కానీ ప్రజెంట్ గవర్నమెంట్ కానీ. ఇప్పటికి కూడా మేము అనేక సార్లు మెమరాండాలు ఇవ్వడం జరిగింది. దాన్ని ఉద్దేశించి మా యొక్క డిమాండ్స్ ఏం చెప్పడం అంటే, కనీస వేతనం 26,000, అది స్టేట్ వైజ్గా ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలనేది ఒకటి పెట్టినాము. గవర్నమెంట్ ఏదైతే ఒక ఫోటోలు తయారు చేసిన అవుట్సోర్సింగ్ వాళ్ళకి IHFMS అని పెడుతున్నది, మేము IHFMSలో ఉన్నాము. IFMISలోకి మేము మార్చాలని పెడుతున్నాము. IHFMS అంటే చాలా మందికి తెలియదండి, ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. దానిని
ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టంలోకి మమ్మల్ని తీసుకెళ్ళాలి. అంటే ఐఎఫ్ఎంఐస్లోకి మేము ఉన్నప్పుడు మాత్రమే గవర్నమెంట్ దృష్టిలో ఉన్నట్టు లెక్క. అవుట్సోర్సింగ్ వాళ్ళని గవర్నమెంట్ ఒక కమిటీ చేసి అవుట్సోర్సింగ్ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో చెప్పినప్పుడు అప్పుడున్న 3 సభ్య కమిటీ మాత్రము 4,92,000 పైచులకు మాత్రం ఉందని చెప్పిరండి. ఆ 4,92,000 మందిలో మేము తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ మెడికల్ కాలేజీలో పనిచేసినటువంటి శానిటేషను, పేషెంట్ కేర్, సెక్యూరిటీ మరియు సూపర్వైజర్లము సుమారుగా 17,800 మంది కార్మికులం పనిచేస్తున్నాము. వాళ్ళు పెట్టిన ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో ఎక్కడ కూడా లేమండి. మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. హైదరాబాద్లో కమిషనరేట్ పరిధిలో అడగడం జరిగింది. మా గవర్నమెంట్ సూచన ప్రకారము అవుట్సోర్సింగ్ వాళ్ళే తీసుకోమన్నారు. మీరు గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తున్నప్పటికీ కూడా థర్డ్ పార్టీ ఏజెన్సీలో ఉన్నారు అనేది ఒకటి చెప్పారు వాళ్ళు. మా యొక్క ముఖ్య డిమాండ్ ఏంటంటే బెడ్ సైడ్ కాంట్రాక్ట్ అంటారు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ బేసిక్ ఉన్నది, అవుట్సోర్సింగ్ బేసిక్ ఉన్నది, థర్డ్ పార్టీ ఏజెన్సీ బెడ్ సైడ్ కాంట్రాక్ట్ ఉన్నది. మాకు జీతం ఎట్లా ఇస్తారంటే ఒక ఎగ్జాంపుల్గా 100 పడకల హాస్పిటల్కి 45 మందిని సిబ్బంది తీసుకుంటారండి. ఒక పడకకు వచ్చేసి ఫర్ మంత్ వచ్చేసి 7,500 లాగా కట్టిస్తారు. అయితే మన హాస్పిటల్లో బెడ్స్ తక్కువ ఉన్న కాడ డిగ్రేడ్లోకి వెళ్ళిపోతుంది. మనము ఇన్పేషెంట్ అని పెట్టినప్పుడు డిగ్రేడ్లో ఉన్నప్పుడు అక్కడ జీతాలు తక్కువ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ జీతాలు చేసే వాళ్ళు ఉన్నారు. సూర్యాపేట జిల్లా సిహెచ్సి హాస్పిటల్ ఒకటి ఉన్నదండి. 3,900, 500 జీతం చేస్తున్నారు మా వాళ్ళు. 7,500, 8,000, 9,000, 10,500, 11,000 అంటే ఒకే జీవో కింద జీవో నెంబర్ 60 ప్రకారం 12,093 ఇవ్వాలంటారు. కార్మికులకు వచ్చేది మాత్రము అక్కడున్న బెడ్ స్ట్రెంత్ని బట్టి, అక్కడున్న ఇన్పేషెంట్ ఐపీని బట్టి మాకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది. అట్లా కార్మికులకు నష్టం జరుగుతున్నది. మా యొక్క డిమాండ్ ఏం చేస్తున్నామంటే కనీస వేతనం 26,000 ఇవ్వాలి. ఐహెచ్ఎఫ్ఎంఎస్ నుంచి ఐఎఫ్ఎంఎస్లోకి మార్చాలి. ప్రమాద బీమా కింద కార్మికుడు యాక్సిడెంటల్గా చనిపోతే 10 లక్షలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలి. హెల్త్ కార్డు ఇవ్వాలి. బెడ్ సైడ్ కాంట్రాక్ట్ విధానాన్ని కంప్లీట్ తీసేయాలి. తెలంగాణ స్టేట్ మొత్తంలో ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలి. అట్లనే ఒక కార్మికునికి 12% ఫీఎఫ్ కట్ అయితే 12% యజమాన్యం కట్టియాలి, లేదా గవర్నమెంట్ కట్టివ్వాలి. అది గవర్నమెంట్ అమలు చేయాలనేది మేము డిమాండ్లో పెట్టినామండి. ఇంతకుముందు మీకు ఒకసారి వినతి పత్రం చూపించడం జరిగింది. అది అందులో ఒకటి జీతము మే 2వ వారంలో మాకు చెప్తాను చెప్పి ఇప్పటిదాకా సమాచారం లేదు. దాని మనసులో అంటే దానిని మేము ఆలోచించి మే 25 రోజు డిఎంఈ దగ్గర కోటిలో మహాధరణ పెట్టడం జరిగింది. దానికి తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల నుంచి ప్రతి హాస్పిటల్ నుంచి హాస్పిటల్ నుంచి ప్రతి కార్మికులు రావడం జరుగుతుంది. భారీ ఎత్తున మా యొక్క నినాదాన్ని గవర్నమెంట్కి వినిపించడం జరుగుతుందండి. ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ప్రభుత్వ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్ మరియు సూపర్వైజర్స్ కార్మికులందరినీ ఐక్యం చేసే రీతిగా ప్రతి జిల్లా నుండి కమిటీలు వేసుకుంటా రాష్ట్ర కమిటీ సారథ్యంలో జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లా నూతన కమిటీ కూడా ఎన్నిక చేయడం జరిగింది. ఖమ్మం జిల్లా నూతన కమిటీ అధ్యక్షుడిగా ఇసనపల్లి అంబేద్కర్ గారిని నియమించడం జరిగింది. అంబేద్కర్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శిగా కరిష జగదీష్ గారు, అలాగే ఖమ్మం జిల్లా కమిటీ కోశాధికారిగా భక్తుల మమత గారు, ఉపాధ్యక్షురాలుగా ఎస్కే సైదాబి, ఎన్ లక్ష్మి, కొమ్ము వెంకటేశ్వర్లు తదితరుల కమిటీతో తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కమిటీ సారథ్యం ఖమ్మం జిల్లాలో ప్రధానంగా ఖమ్మం జీజీహెచ్ హాస్పిటల్ చూసుకుంటే 259 మంది మీ కార్మికులు ఉన్నాము. మా పక్కన అనుబంధంగా ఉన్నటువంటి వైరా, నేలకొండపల్లి, తిరుమలపాలెం, మదిర, సత్తుపల్లి, మాకు ఎదురుగున్న మెడికల్ కాలేజీలు కూడా 36 మంది మా కార్మికులు ఉన్నారు. సెక్యూరిటీ అండ్ శానిటేషన్ వర్కర్, అక్కడ పేషెంట్ కేర్ ఉన్నారు, హాస్పిటల్ కాదు కాబట్టి వీళ్ళందరినీ కూడా అందరినీ సమీకరణ చేసుకొని రేపు ఈ నెల 20వ తారీఖు జరగబోయే మహాధర్నాని ఖమ్మం నుంచి సుమారుగా 300 నుంచి 400 మంది సమీకరణతో వెళ్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయడానికి వచ్చిన మా రాష్ట్ర నాయకుడు కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ థ్యాంక్ యూ అండి.